సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అన్న ఇది మొత్తం ప్రపంచం మొత్తం డిజిటల్ అయిపోద్దని అని చెప్పేసి కుంభమేళలో ఒకరు డిజిటల్ స్నానం అనేసి పెట్టారు. అది ఏంటి అసలు? మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత జనవరి 13వ తారీఖు మొదలయ్యి ఫిబ్రవరి 26వ తారీఖుకి ఎండ్ అవుతోంది. ఈ మహాకుంభమేళ దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది వెళ్ళారు అక్కడికి. ఎక్కడెక్కడి నుంచో బస్సులు, ట్రైన్లు. దీనివల్ల ట్రావెల్ డిపార్ట్మెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ప్రపంచానికి మాత్రం అంతు చిక్కనిదన్నమాట. దీంట్లో పూసలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, బొట్లు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి బొట్టు పెట్టి కుంకం పెట్టి రూపాయి తీసుకొని 65 మంది దగ్గర తీసుకుంటే 65 రూపాయలు. అదే 65,000 మంది దగ్గర తీసుకుంటే 65,000. అదే 1,00,000 మంది దగ్గర తీసుకుంటే 1,00,000 రూపాయలు. 45 రోజులు రోజుకు 10,000 మందికి పెట్టినా 1,000 రూపాయలు. అంతే కదా. అలా బతుకుతున్నారు. దీనికి జీవనోపాధి కూడా కల్పించాడు దేవుడు. మంచి కుంకం పెట్టి రూపాయి తీసుకుంటున్నావు, అది నువ్వు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు అని పక్కన పెడితే నీకైతే మంచిగా. దేవుడి దానంలో ఒకరికి వెళ్ళి అమ్మ కుంకము ఇంకొన్ని తీసుకొని వెళ్ళి మేము మునిగినిస్తాము, నాకు 10 రూపాయలు ఇవ్వండి. వాళ్ళతో పాటు ఎన్నిసార్లు మునుగుతారు ఆ నదిలో. అది మంచే కదా. మనల్ని మోసం చెయ్యట్లేదు, కానీ మోసాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బోట్లకు డబ్బులు తీసుకొని ఎక్కువ మోసాలు చేయడము. అండ్ అక్కడ యూరినేటెడ్ వాటర్ ఉంది, ఇక్కడికి వచ్చి చెయ్యండి, ఇది విఐపి అని చెప్పి డబ్బులు తీసుకోవడము. మనం తొందరగా స్నానం చేయాలి, రష్లో లేకుండా ఇక్కడికి వెళ్ళి స్నానం చేయాలని వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకోవడము, శీఘ్ర స్నానం చేపిస్తామని చెప్పి. ఇవి మోసాలు. ఎందుకంటే వచ్చిన కాడ మనం దోచుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి కూడా మహాకుంభమేళ ఒక ప్లేస్ అయ్యింది. ఇందులో అంతా మనం ఇప్పుడు ఏఐ యుగము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ రంగంలో ఎక్కువ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదా మంది కూడా. ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒకడికి మంచి ఆలోచన వచ్చింది. వాడు ఏం చేశాడు, ప్రయాగరాజ్ ఎంటర్ప్రైజ్ అనే ఒక కంపెనీని స్థాపించుకున్నాడు. జస్ట్ ఒక 30,000 40,000 పెట్టుకొని ఒక కంపెనీని వాడు ఓపెన్ చేసుకున్నాడు. దానికి అకౌంట్లు, బిజినెస్ అకౌంట్లు అన్నీ తీసుకున్నాడు. దీపక్ గోయల్ అంట వాడి పేరేంటో. వాడు మీరందరూ ఎంతో కష్టపడి అంత దూరం వెళ్తున్నారు కదా, నేను ప్రయాగ్రాజ్లోనే ఉంటాను, మీరు జస్ట్ వాట్సాప్లో మీ ఫోటో పంపించండి నాకు. మీ ఫోటో నేను ప్రింట్ తీస్తా, వెళ్ళి నదిలో ఇట్లా ముంచి ఇట్లా తీస్తా, దాన్ని డిజిటల్ స్నానం. దానికి 1,100 చెల్లించాలి. పిచ్చోళ్ళు పంపిస్తున్నారు. వాడలా లక్షలు సంపాదించాడు 45 రోజుల్లో. డిజిటల్ స్నానం అంటే వీడియోలో, స్కైప్ వీడియోలు, వాట్సాప్ వీడియోలో నేను మునుగుతాను మీరు కూడా అక్కడ మునగండి ఇంట్లో అని కాదు నాన్న. ఫోటో వాడు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్. వాటర్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఏమన్నా అవి జరుగుతున్నాయి. గంగా స్నానం అని చెప్పి ఇంట్లో వాటర్ బాటిల్లో పైన స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. అవి కొనుక్కోకండి. ఎందుకంటే గంగా నది ఎంత ప్యూర్ వాటర్ అనేది నేను చాలామంది అక్కడికి వెళ్ళి pH లెవెల్ చెక్ చేశారు. ఎంత ప్యూర్ వాటర్ అంటే pH లెవెల్ 100% పైన ఉంది. అంటే డ్రింకింగ్ వాటర్ గంగా నది. ప్రయాగ్రాజ్లో ఉండే గంగా నది డ్రింకింగ్ వాటర్. అంత pH లెవెల్స్ చేశారనమాట. సో అలాంటి వాటర్ని, శుద్ధమైన వాటర్ని అమ్మాలంటే ఎంత కాస్ట్లీ ఉంటుంది. బయట జనాలంతా కూడా శుభ్రంగా వేసేసి అమ్మేస్తున్నారు, అవి కాదు. సో అలాంటిది వీడు ఏం చేశాడంటే ఒక ఫోటోని దాంట్లోకి పెట్టి, ఆ ఫోటోని దాంట్లో ముంచి ఇలా బయటకు తీసి డిజిటల్ స్నానం చేస్తున్నాడు అనమాట. దానికి 1,100 వీడు ఛార్జ్ చేస్తున్నాడు. సో కుంభమేళాలో ఎంతమంది ఎలా బతుకుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటిని నమ్మకండి, ఇలాంటి వాటిని మోసపోకండి. మీకు నిజంగా అంత భక్తి కావాలనుకుంటే ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళ చేత ఒక చిన్న గ్లాసో బాటిల్లోనో వాటర్ తీసుకొచ్చి, తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎంతోమంది పోతుంటారు కదా, వాళ్ళ దగ్గరకు ఒక 10 రూపాయలు ఇచ్చి ఆ పుణ్యం మూట కట్టుకొని, కానీ ఇలా ఫోటోలు ఎత్తి ముంచి ప్రింట్ తీసి ఫోటోలు ముంచడం అయితే మీరు చేయొద్దు.